అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే పిలువబడిన వారు అనేకులు అంటండి, ఏర్పరచబడిన వారు కొందరని చెప్పేసి దేవుడు తన పరిస్థితి లేకుండా చదివిస్తున్నాడు అనమాట అండి. మనం దేవుని ఏర్పాటులో ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని పిలుపుకు లోబడాలండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన మాటలు శ్రద్ధగా ఉండాలి, ఆయనకి అంగీకారంగా జీవించాలండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఆ దేవుని యొక్క మాటను నిర్లక్ష్యము చేయకూడదనమాట అండి. నాలుగవది మనం చూసుకున్నట్లయితే దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించాలన్నమాట అండి. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని ఎదుట నిర్దోషగా ఎంచబడాలి. ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే నీతిని అనుసరించి మనం నడుచుకోవాలండి. ఏడవదిగా మనం చూసుకున్నట్లయితే చక్కగా దేవుని దగ్గర మంచి ప్రవక్తను కలిగి చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకోవాలన్నమాట అండి. ఎవరు దేవుని మాట విన్నారండి? మరియ గారు దేవుని మాట విన్నారు. ఆమె మంచి ఉత్తమరాలుగా ఎంచబడ్డారనమాట అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 10 మంది కన్యకుల్లో 5 దేవుని మాట విన్నారు కనుక, చిత్తబాటు కలిగి ఉన్నారు కనుక వాళ్ళు దేవునితో ఎత్తబడినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. అదేవిధంగా శిష్యులు 12 మంది కూడా దేవుని మాట విన్నారు కనుక చక్కగా దేవుడు వాళ్ళని దీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఈ 12 మందిలో ఇస్కరియోతు యూదా గారు తప్పుపోయినప్పటికీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా దేవుని మాట విన్నారు, ఆయన మాట ప్రకారం నడుచుకున్నారు, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని హ్యాపీగా జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. అలాగే మనం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయనకు అంగీకారంగా జీవించినట్లయితే దేవుడు కూడా మనందరం కూడా ఏర్పాటు చేసుకుని చక్కగా దేవుని యొక్క ఆశ ఆలోచన ఎలా ఉంటుందంటే మనందరిని కూడా ఏర్పాటు చేసుకుని నిత్యరాజ్యంలో నిత్యము జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలగజేయాలని చెప్పేసి దేవుడు ఆశ ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మనందరము కూడా దేవుని మాట విందామా, ఆయన మాట ప్రకారం నడుచుకుందామా, నిత్యరాజ్యంలో నిత్యము జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. యవనస్తులు మీరందరూ కూడా దేవుని మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి, ఆయనకు అంగీకారంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకుని ఆయన నిత్యరాజ్యంలో నిత్యము జీవించే యోగ్యత సంపాదించుకునే స్థితి దేవుడు మీకు కూడా కలగజేస్తూ ఉంటాడు అనమాట అండి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి, ఆయన ఎదుట న్యాయమైనది చేయండి, చక్కగా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోండి, నిత్యరాజ్యంలో నిత్యము జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండండి. ఏమంటారండి? మేమందరం కూడా దేవుని మాట వింటామండి, దేవుని ఏర్పాట్లో ఉంటామండి, నిత్యరాజ్యంలో నిత్యము జీవించి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటామండి. అలాగే నిత్యరాజ్యంలో నిత్యము జీవించే యోగ్యతను సంపాదించుకోవాలని చెప్పేసి ఆశ ఆలోచన కలిగి ఉన్నామని చెప్పేసి ఎంతమంది అయితే అంటారో అందరూ కూడా తల్లవంచని ప్రార్థన చేద్దాం. మహాపురుషుని పరలోకపు తండ్రి, నీకు అనుమైన 10 లెక్కలని స్తుతి స్తోత్రాలు ప్రభా. పిలవబడిన అనేకులైతే తండ్రి, ఏర్పరచబడిన కొందరని చదివించే తండ్రి స్తోత్రం ప్రభా. మేమందరము తండ్రి నీ పిలుపుకు లోబడి తండ్రిస్తాం ప్రభా. మేమందరము తండ్రి ఏర్పాట్లో ఉండి తండ్రిస్తాం ప్రభా. నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుని తండ్రి ప్రభా, నిత్యరాజ్యంలో నిత్యము జీవించే యోగ్యతను ప్రభా దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. అందరితో మంచిగా మాట్లాడి మంచి ప్రవక్తని కలిగితే ప్రభావ, నీతిని అనుసరించి నడుచుకుని తండ్రిస్తుంది ప్రభావ. చక్కగా దాన్ని అందరితో సమాధానంగా ఉండి తండ్రిస్తుంది ప్రభావ. చక్కగా తండ్రి ఎందుకు భయభక్తులను జీవించి తండ్రి ప్రభావ. మేమందరూ కూడా ఏర్పాట్లో ఉండి తండ్రి నిత్యరాజ్యంలో నిత్యము జీవించే యోగ్యతను తండ్రి ప్రభావ తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభా. బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగం చేస్తున్న వాళ్ళని తండ్రి, అలాగే తండ్రి వ్యాపారం చేస్తున్న వాళ్ళని, చేతురుతులు చేస్తున్న వాళ్ళని తండ్రిస్తుంది ప్రభా. ఇంకా తండ్రిస్తుంది ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, గర్భిణీలను, బాలింతరాలను తండ్రిస్తుంది ప్రభా. అలాగే తండ్రి సంతానం బిడ్డలను తండ్రిస్తుంది ప్రభా. ఇంకా తండ్రిస్తుంది ప్రభా. అనేక మందిని జ్ఞాపకం, సృష్టిలందరినీ కూడా జ్ఞాపకం చేసి ఎవరికి కావాల్సిన సహవారికి దయచేసి అందరూ ప్రభు తండ్రి నీ పిలుపుకి లోబడి తండ్రిస్తున్నారు. అందరూ కూడా ఏర్పాట్లో ఉండి నిత్యరాజ్యంలో నిత్యము జీవించే యోగ్యతను దాయిచ్చేయమని, అలాగే ప్రతి ఒక్కరికి తండ్రి మంచి ఆరోగ్యం దాయిచ్చేయని, భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దాయిచ్చేయమని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రార్థనకు ప్రతిఫలం దాయిచ్చేయని మా కరుగుతారని యేసుక్రీస్తు ప్రశ్న నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుగుండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుడు ఇచ్చిన మహా ఉచితమైన బట్టి మనందరం కూడా దేవుడి పిల్లలం కనుక మనతో పాటు అందరూ కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దేవుని ఏర్పాట్లో ఉండాలి, నిత్యరాజ్యంలో అందరూ నిత్యము జీవించాలని చెప్పేసి మనకు మనం ప్రార్థన చేసుకుని ఇతరులకు ప్రార్థన చేస్తే ఇతరులకు ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారందరూ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడండి. మనకు మనం పోగొట్టం కాదు, కానీ మనం పోగవాలి, మీరు భోగవాలి, నేను భోగవాలి, మనందరము భోగవాలి. అందరూ కూడా నిత్యరాజ్యంలో నిత్యము
జీవించాలని చెప్పేసి అందరి కోసం ప్రార్థన చేద్దామా? ఏమంటారు? మీ ఆలోచన మీదే. యవనస్తులు, పిల్లలు, పెద్దలు దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని చక్కగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని ఆయన ఏర్పాట్లో ఉండి నిత్యరాజ్యంలో నిత్యము జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని మనందరము కూడా సంపాదించుకునే స్థితి దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరిని కూడా దేవుడు దీవించను గాక, ఆశీర్వదించను గాక, అభివృద్ధి చేయను గాక, అందరికి మంచి ఆరోగ్యం దయచేయను గాక. అందరూ నిత్యరాజ్యము నిత్యము జీవించే యోగ్యత దేవుడు అందరికీ దయచేయను గాక. అందరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని అందరికి మంచి ఆరోగ్యం దయచేసి ఆయన నిత్యరాజ్యములు నిత్యము జీవించే యోగ్యత ప్రతి ఒక్కరికి దయచేయను గాక. ఆమె ఏమంటారు?